బాత్రూమ్ ఉందిలే. एक बार जोगा खा चुका हूँ। నాగరావు నాగమ్మను ఎట్లా తెలిసి ఆడ ఉంది అంటే మీరు ఎట్లా తీసేయంటారు? ఆడ ఉంది సందుకు ఉంది. నీ సెల్ అసలు కొంచెం చెప్పిన లెక్క चलो बाहर जाओ। నన్నే భయపడి సిద్ధి నల్ల కవర్ ఆడ కూడా పద్ధతి అని కూడా చెప్పి బుద్ధకాడ ఆ సెల్లు పక్కన పెడతా అట్లా మరి రా కొరకే ఖర్చే కదా రా నాగరావు నాగరావు కన్నలాడరా అది కన్నల నాగరావు అంటారా? ఆయన బాగానే హుషారుందని వినండి వినండి మాట్లాడండి. ఇప్పుడు నేను ఏమంటానంటే జాగ్రత్తలు చెప్తుంది దీని గురించి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటేనా ఈ పాము కరిస్తే అంటేనే నాటు విద్దము మంత్రాలు తాయితలను పోతారు అనమాట. అలా వెళ్ళకూడదు. ఇప్పుడు నేనున్నాను కాబట్టి పట్టుకుంటే ఇక్కడ పాము నేనున్నాను కాబట్టి పట్టుకుంటే అది ఇప్పుడు ఎవరు లేకుంటే ఆడలు పోతారు బాత్రూంలోకి. పొరపాటున కరిసిననుకో నాటు విద్దము మంత్రాలు తాయితలు అనుకుండగా డైరెక్ట్ మన గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ మనకి యాంటీ వెనమ్ ఇంకోటి నీకు బాటిల్ ఎక్కిస్తారు. డైరెక్ట్ ఎక్కిరది బాటిల్ ఎక్కించి మనకి ఈ అది ఇస్తారు అనమాట. అప్పుడు డ్రాప్ 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 మీద పోతుంది అనమాట. అట్లా మనకి నిదానము మత్తు దిగి మంచి బతుతాడు. నాటు వేద్దాము మంత్రాలను పోతే మన ప్రాణుల మీద గాల్లోనే అనమాట. ఇది ఇంకోటి ఇప్పుడు ఫుల్ వాయిస్ బాగుంది. ఇది అడవిలో ఇడిచిరాల్సిందే అక్క. పాము పాము పగ పట్టదు అక్క. పాము పగ పడుతుందని చాలా మంది మనుషులు పాములు పగ పట్ట కానీ మధ్యలో అయితే పడతారు చూడు పగ. వాడు సంపాదించుకునే వాడు నాశనం కానీ అట్టది ఉంటుంది కానీ ఇదైతే లేవు. ఇవి పగ పట్టవు. దీనికి అంత మైండ్ లేదు. ఇప్పుడు చూడు దీనికి మైండ్ ఎంత ఉంది. మనకి ఇప్పుడు ఎంత ఉంటుంది? కేజీన్నర ఉంటుంది. అంత దీని మీదే దీన్ని కాటేసుకోవాలని చూస్తుంది కదా. చూడు బాగా తీసుకురండి అక్క. పాములు పొగ పడితేనే దీనికి అంత మైండ్ లేదన్నా. సంజయ్ ఏంటి సంజయ్ తీసుకురండి. కర్నల్ కర్నల్ అంతే ఇడనికి కర్నల్ వాళ్ళ చిన్న ట్రీట్మెంట్ ఏమన్నా ఇది బాగా చూసుకున్నాం. ఈ సరిగ్గా ఇంకా రాలే చూసుకున్నా కాదక్క రా చూసుకుందాం అనేది కదా చూసుకుందామని. ఏ పెద్ద కోపం నా మామూలుకి చెప్తాడరా
చెవులు కూడా వినపడవు దానికి. చెవులు కూడా ఉండవు. అంతే చెప్పేది మరి మనం పగలీగలు ఉండవు ఎంత చెప్పినా కళ్ళ ముందరే కాటేసి పారిపోదామని చూస్తుంది నేను చెప్పున్నా. ఇప్పుడు పాములు పొగపడతాయని చాలా అబద్ధం అనమాట. అప్పుడు పెద్దలు ఏం చేశారంటే నా పాములు దేవతతో పూజిస్తారు కదా వాళ్ళు కొట్టకూడదు చంపకూడదు అని నాకు పాము పగ పడుతుందని అట్లా శరీరం నిండా గాలి పిలిచిస్తుంది. నా దగ్గర రావద్దు అనేది నేను కూడా తక్కువ కాదు అని. ఇప్పుడైతే కొడుకు డబ్బా బలంగా లేదు అక్క. సంచి తెస్తారా ఊకో అది పనికి రాదు. ఈరోజు సంచి ఉండాలా కొద్దిగా ఉన్నానా కొంచెం చూస్తా యా వద్దులేనా అలా కిందకి వచ్చానా తలకాయ మళ్ళీ పైకి వెళ్ళ తీసుకో తీసుకో డబ్బా టెంపరీ డబ్బా యాదనేది రివర్స్ కాల్ కదా. ఒక వెరస్ కర్నూలు జిల్లా గొనేల మండలం రివర్స్ కాల్లోనే మనం ఇండియన్స్ పెట్టుకల్ వెనమస్ కొబ్బరి ఆశని రిస్క్ చేయడం జరిగింది. దీన్ని తీసిపోయి ఎక్కడన్నా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్ జై భారత్. డబ్బల రెండు పూలు డబ్బులు తీసుకురాను.